స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. పద అర్థం చూద్దాం రండి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, బయటి విషయాలను బయటకు ఉంచి, చక్షు చ ఏవ అంతరే భ్రువోః, కళ్ళను కనుబొమ్మల మధ్య ఉంచి, ప్రాణ అపానౌ సమౌ కృత్వా, శ్వాసను సమంగా ఉంచి, నాసా అభ్యంతర చారిణౌ, ముక్కులో సంచరించే శ్వాసను. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో విను. మొదట బయట విషయాలపై ఉన్న దృష్టిని తగ్గించు, మనస్సును లోపలికి తీసుకురా. అర్జున, కళ్ళను కనుబొమ్మల మధ్య కేంద్రీకరించు, అది మనస్సును స్థిరపరుస్తుంది. తరువాత నీ శ్వాసను గమనించు. లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస, వాటిని సమంగా ఉంచు. అర్జున, శ్వాస స్థిరంగా ఉంటే మనస్సు కూడా స్థిరంగా ఉంటుంది. ఇలా సాధన చేస్తే మనస్సు శాంతంగా మారుతుంది. అదే ధ్యానానికి మొదటి అడుగు అని కృష్ణుడు ధ్యానం గురించి అర్జునుడికి అలాగే మనకి కూడా వివరిస్తున్నారు. హరే కృష్ణ.